Hello students, this is Naresh Karingla. Today we are going to discuss about quadratic equations. So exactly what is meant by quadratic equation? Quadratic equation. The equation of degree 2. The equation of degree 2 is called a quadratic equation. సో ఇక్కడ ఏదైనా ఒక ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2 ఉంటే దాన్ని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2x² minus 5x plus 6 equal to 0. ఈ ఈక్వేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంది. సో ఏదైతే వేరియబుల్కి హైయెస్ట్ పవర్ ఉంటుందో ఆ హైయెస్ట్ పవర్ ఉన్న దాన్ని మనము డిగ్రీ అంటాము. ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ 2x² minus 5x plus 6 equal to 0 అనేది quadratic equation ki example avutundi. Okay, now let us see standard form of a quadratic equation. Standard form of a quadratic equation in one variable is ax² plus bx plus c equal to 0. ఇక్కడ మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుందంటే ax² plus bx plus c equal to 0 అవుతుంది. దట్ ఈజ్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ x అనే వేరియబుల్ మనం తీసుకున్నాము. వన్ వేరియబుల్లో ax² plus bx plus c equal to 0 అనేది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నౌ లెట్ us డిస్కస్ వాట్ ఈజ్ మీన్ బై root of a equation. See, I am taking here one example, x² plus 5x minus 6 equal to 0. Now I am going to substitute 1 in place of x. 1 square plus 5 into 1 minus 6 equal to 0. 1 square means 1 plus 5 ones are 5 minus 6 equal to 0. 1 plus 5 6, 6 minus 6 equal to 0. Here 6 minus 6 equal to 0. 0 equal to 0. See, ఇక్కడ 1 వాల్యూ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ 0 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ వాల్యూ వచ్చింది. అలా ఏ వాల్యూ అయితే గివెన్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో ఆ వాల్యూ అనేది ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇక్కడ రూట్ అవుతుంది. సో ఇక్కడ 1 అనేది x² plus 5x minus 6 equal to 0కి రూట్ అవుతుంది. Okay students, now let us discuss what are the methods to solve a quadratic equation. So we can solve a quadratic equation by the following methods. One, factorization method. Second one, completing the square method. Third one, quadratic formula. See here what is meant by factorization method. In factorization method we will split the middle term and then later we will take common and we will find the value of x, and those values of x are roots of the quadratic equation. And here completing the square method means, so here the given expression we will write in the form of a plus b whole square or a minus b whole square. So then later we will find the roots. Then later quadratic formula. So ikkada quadratic formula ante ikkada manaku for example ax² plus bx plus c equal to 0 అనేది quadratic equation అయితే, సో ఇక్కడ ఏం చేస్తాం, దీనికి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంటుంది. దట్ ఈజ్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ మనము దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా అంటాము. సో మనము ఎక్స్ టర్మ్ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయకుండా డైరెక్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని ax² plus bx plus c equal to 0తో కంపేర్ చేస్తాము. దాంతో కంపేర్ చేసి ఏబిసి వాల్యూస్ రాసి తర్వాత డిస్క్రిమినెంట్ b² మైనస్ 4ac ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఏబిసి వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మనం క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం.
సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఆల్రెడీ చెప్పాను, మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసి మనము కామన్ తీసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అంటే ఇక్కడ అది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని అది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లేదా a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాస్తాము. సో రాసి అది ఇన్కంప్లీట్గా ఉంటుంది ఇచ్చిన ప్రాబ్లంలో. ఆ ఇన్కంప్లీట్గా ఉన్నదాన్ని మనము ఓకే సమ్ టర్మ్ యాడ్ చేసి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ దాన్ని కంప్లీట్ చేస్తాము. సో ఇన్కంప్లీట్గా ఉన్న స్క్వేర్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ని దాన్ని కంప్లీట్ చేస్తాము. చేసిన తర్వాత మనం అక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఆ విధంగా కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో మనము రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్లో కూడా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ జస్ట్ ఏంటంటే మనము రఫ్గా మీకు ఒక ఐడియా కోసము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏ మెథడ్స్లో సాల్వ్ చేస్తామో తెలుసుకోవడానికి మాత్రం ఇక్కడ రాశాను. ఇన్డెప్త్గా మనము ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఒకసారి చూద్దాం ఎలా చేయాలో. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ నేచర్ ఆఫ్ ద రూట్స్. సో ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ ఉంటాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి అనేది మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇన్ కేస్ తెలియకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. లీనియర్ ఈక్వేషన్కి ఒక రూట్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి మ్యాక్సిమం, క్యూబిక్ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి. అలా ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ 1 ఉంటే మనకు 1 రూట్ ఉంటుంది, డిగ్రీ 2 ఉంటే 2 రూట్స్ ఉంటాయి, డిగ్రీ 3 ఉంటే 3 రూట్స్ ఉంటాయి. ఇక్కడ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ 2 ఉంటుంది కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. అయితే ఆ 2 రూట్స్ అనేది ఎలా ఉంటాయి, ఆ 2 రూట్స్ అనేవి నేచర్ ఏంటి, నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే మీనింగ్ ఏంటి, ఆ 2 రూట్స్ అనేవి అంటే సేమ్ ఉంటాయా, 2 రూట్స్ అనేవి సేమ్ వాల్యూ ఉంటుందా లేదా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయా, ఎలా ఉంటాయి అనేది ఇక్కడ నేచర్ ఆఫ్ ద రూట్స్ అనే కాన్సెప్ట్. ఇక్కడ రూట్స్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే కదా. సో ఎక్స్ వాల్యూ అనేది సేమ్ ఉంటుందా, ఫర్ ఎగ్జాంపుల్ 2,2 ఉందనుకోండి, ఎక్స్ వాల్యూ అనేది మనకు 2,2 వస్తే అర్థం ఏంటి, 2 రూట్స్ ఉన్నాయని అర్థం, అవి 2 సేమ్ ఉన్నాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ ఒక ఎక్స్ వాల్యూ 2 వచ్చి ఇంకో ఎక్స్ వాల్యూ 3 వచ్చింది అనుకోండి, అప్పుడు 2 డిఫరెంట్ రూట్స్ ఉన్నాయని అర్థం. సో అలాగే ఆ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏంటనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఇక్కడ క్లియర్గా. సో ఇక్కడ ఇఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే, ఆ నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఏం చేస్తామంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తాం, చేసి ఏబిసి వాల్యూస్ రాస్తాం. రాసిన తర్వాత మనము బి స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ అంటారు దీన్ని, ఈ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ డిస్క్రిమినెంట్ అనేది 0 కంటే గ్రేటర్ అంటే పాజిటివ్ వాల్యూ వస్తే అప్పుడు రూట్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. అంటే ఆ రూట్స్ అనేవి రియల్ నెంబర్ అవుతాయి అండ్ డిస్టింక్ట్ అవుతాయి. డిస్టింక్ట్ అంటే వేరు వేరు నెంబర్స్ ఉంటాయని అర్థం. ఇక్కడ ఒకవేళ బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఈక్వల్ టు 0 అయితే అప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఆ రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ అవుతాయి అండ్ ఈక్వల్ అవుతాయి, అంటే సేమ్ ఈక్వల్గా ఉంటాయి ఆ రూట్స్. 2,2 3,3 5,5 -2, -2 -1, -1. సో అలా ఈక్వల్ రూట్స్ ఉంటాయి ఎప్పుడు బి స్క్వేర్ మైనస్ 4ac అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో ఇక్కడ ఒకవేళ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 రాకుండా, ఈక్వల్ టు 0 రాకుండా లెస్ దెన్ 0 వచ్చింది అనుకోండి, లెస్ దెన్ 0 అంటే నెగిటివ్, బి స్క్వేర్ మైనస్ 4ac అనేది నెగిటివ్ వాల్యూ వస్తే నో రియల్ రూట్స్, అంటే ఆ రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ కావు. నో రియల్ రూట్స్, రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఆ రూట్స్ అనేవి ఇమాజినరీ రూట్స్ అవుతాయి, రియల్ రూట్స్ అనేవి ఉండవు. సో ఈ విధంగా మనకి రూట్స్ యొక్క నేచర్ ఉంటుంది. సింపుల్, ఇక్కడ ఏం లేదు. గివింగ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే, బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0 అయితేనేమో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, ఈక్వల్ టు 0 అయితేనేమో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, అండ్ బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 వస్తే అంటే మైనస్ వస్తే
రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ కావు, రూట్స్ ఆర్ ఇమాజినరీ అనమాట. ఆ రూట్స్ అనేవి ఇమాజినరీ నెంబర్స్ అవుతాయి. ఆ ఇమాజినరీ నెంబర్స్ అనేవి మనకు ఇంటర్మీడియట్లో వస్తుంది. ఓకే, సో ప్రస్తుతానికి అయితే మనం జస్ట్ ఏం రాస్తాం ఇక్కడ, నేచర్ ఆఫ్ ద రూట్స్ అడిగితే నో రియల్ రూట్స్ అని రాస్తాము, రూట్స్ ఆర్ ఇమాజినరీ అని రాస్తాము. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ నేచర్ ఆఫ్ ద రూట్స్.